స్నేహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలు పురాణాల్లో ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉంటుంది. అలాగే ఎన్నో పాత్రలు మనకి ఎన్నో మంచి విషయాలు పదే పదే చెప్తూనే ఉంటాయి. కొంతమంది మహానుభావులు ఉంటారు. వాళ్ళని అలా ఒక్కసారి తలుచుకుంటే చాలు మన జీవితం మారిపోతుందా అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనస్సు అన్నది ఒకటి ఉంది కదా! ఆ మనసుకి ఒక మంచి అలవాటు ఏమిటి అంటే పదే పదే ఒక విషయాన్ని మననం చేస్తూ ఉంటుంది. అలాగే ఏ విషయాలైతే గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలో వాటిని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటుంది. ఏదైతే ఆకర్షణీయంగా ఉంటుందో అదే పట్టుకుంటూ ఉంటుంది. ఏదైతే తనకు ఆకర్షణీయంగా ఉండదో దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటుంది. కానీ మంచి విషయాలను మనసు అలా గట్టిగా పట్టుకున్నట్లయితే మన స్థాయి పూర్తిగా మారిపోతుంది. ఈరోజు మనం ఒక మహానుభావుడు గురించి మాట్లాడుకుందాం. ఇక్ష్వాకు వంశంలో ఉన్న మహానుభావుడు. ఏదైనా ప్రయత్నం చేసి విఫలమైపోతే మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి అని అనిపిస్తుంది. మళ్ళీ చేసి మళ్ళీ మనం అందులో ఏమి ఫలితాలు సాధించలేకపోతే ఇంతేలే నా జీవితం, భగవంతుడికి నా పైన చిన్న చూపు, నాకెవరూ సహాయం చెయ్యరు, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఇటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఏమో నా జాతకం బాగాలేదు, గ్రహాలు బాగోలేవు అని మనం అంటూ ఉంటాం. ఇదిగో వీళ్ళ వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, వీళ్ళే నన్ను ఆపేశారు, కాబట్టి నేను సాధించలేకపోయాను అని మనం అంటూ ఉంటాం. అసంభవము అనే ఒక మాట ఉంటూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటాం. ఇది నా వల్ల కాదు, ఇది సంభవం కాదు అని అంటూ ఉంటాం. అయితే అది ఆ పని అన్నది అది ఎంత కష్టము అన్నది ఒక్కసారి మనం అలా ఎక్కడి నుంచున్నామో అక్కడి నుంచి అది ఎక్కడో దూరంగా ఉంటుంది కదా! అక్కడ దాకా వెళ్ళకపోయినా ఇక్కడి నుంచే చూసి అయ్య బాబోయ్! ఆ పనా? నా వల్ల కాదు. అయ్య బాబోయ్! ఇలా చెయ్యాలా? నా వల్ల కాదు. నా వల్లే కాదు, అసలు ఎవరి వల్ల కాదు అని మనం అంటూ ఉంటాం. కానీ అలాంటి అసంభవము అనే మాట ఉండనే ఉండదు అని మనకి నిరూపణ చేసిన మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడు అంటే భగీరథుడు. ఏదైనా ప్రయత్నం చేసి మళ్ళీ కష్టపడి చాలా కష్టపడి ప్రయత్నం చేసి చక్కని అద్భుతమైన ఫలితాలను ఎవరైతే పొందుతారో అక్కడ భగీరథ ప్రయత్నం అనే మాట వస్తుంది. ఇది బ్రహ్మగారు భగీరథుడి దగ్గరికి వచ్చి ఆయన్ని మెచ్చుకుంటూ, భగీరథ ఎప్పటి వరకు అయితే ఈ భూమండలం ఉంటుందో ఎప్పటి వరకు అద్భుతమైన ప్రయత్నాలు అంటే ఏవో చెడ్డ పనుల కోసం కాదు, మంచి పనుల కోసం ప్రయత్నం చేసి విజయాన్ని ఎవరైతే పొందుతారో ఆ ప్రయత్నానికి భగీరథ ప్రయత్నం అనే పేరు ఉండిపోతుంది అని బ్రహ్మ చెప్తారు. అందుకని ఎప్పుడో త్రేతాయుగం నాటి ఆ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన భగీరథుడు నేటికి మనం భగీరథుడిని స్మరించుకుంటున్నాం. భాగీరథి అని అంటున్నాం, గంగ ఒక పాయను. అసలు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్న పవిత్రమైన ఆ గంగను భూమికి తీసుకుని వచ్చిందే భగీరథుడు. ఎలా మర్చిపోతాం? అయితే అంత తేలిగ్గా తీసుకొచ్చాడా? భగవంతుడు చిన్న చూపు కాదు, చాలా పెద్ద చూపు చూశాడు. అందుకనే పంపించేశాడు గంగను అని అనుకోవడానికి లేదు. భగీరథుడి యొక్క కథ మనం అందరం తెలుసుకోవాలి. తెలుసుకున్నా మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. ఎందుకు అంటే మనుషులం కదా! మనుషులం కాబట్టి మనం అలా ఆనందంగా జీవించేస్తాం అన్నది ఉండదు. మనం వెళ్ళే దారిలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి. ఎదుర్కొంటూ ఉండాలి. ఓడిపోతూ ఉంటాం, మళ్ళీ లేవగలగాలి. మళ్ళీ ఓడిపోతాం, పర్వాలేదులే అని మళ్ళీ లేవగలగాలి. ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మన ప్రయత్నం ఫలిస్తుంది అని నిరూపణ చేశారు భగీరథుడు. కాబట్టి ఆ మహా పురుషుడిని, ఆ మహానుభావుణ్ణి ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. సగర చక్రవర్తులు అని అనేవారు, సగరులు అని అనేవారు. ఇక్ష్వాకు వంశంలో ఉండేవారనమాట. సగరుడు, ఆయన కుమారులు సగర చక్రవర్తులు. అయితే సగరుడు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తున్నారు. మనకి తెలుసు కదా, ఈ యాగానికి సంబంధించి అశ్వాన్ని విడిచిపెడతారు, ఆ అశ్వాన్ని మళ్ళీ వెళ్ళి తీసుకుని రావాలి, అది ఒక ప్రక్రియ. అయితే అలా అశ్వం వెతకటానికి ఈ సగరులు బయటికి వచ్చి అన్ని లోకాలు చూసేస్తున్నారట. ఎక్కడా ఆ అశ్వం కనిపించట్లేదు. మొత్తానికి పాతాళ లోకానికి వెళితే అక్కడ ఆ అశ్వం కనిపించింది. అయితే ఎక్కడ కనిపించింది? పక్కనే కపిల మహర్షి యొక్క ఆశ్రమం ఉంది, అక్కడ కనిపించింది. సరే కనిపించింది, అక్కడికి వెళ్ళి ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతే అశ్వమేధ యాగం అన్నది చేసేయవచ్చు. అది చాలా తేలికైన పని. కానీ వాళ్ళు అక్కడ ఆశ్రమం ఉంది కాబట్టి, కపిల మహర్షి ఉన్నాడు కాబట్టి ఆయనే దొంగతనం చేశాడు, ఆయనే ఆ అశ్వాన్ని పట్టి బంధించి అక్కడ దాచాడు, ఇన్ని ఊహించుకున్నారట.
అంటే ఒక్కొక్కసారి మనసుకి అందని భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రకటించాలో తెలియక మనం నచ్చినట్టుగా వాటిని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? మహానుభావుడు అయిన కపిల మహర్షి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నా అవును నేనే తీసుకొచ్చాను అని అన్నా ఒక పద్ధతిగా మాట్లాడి ఇలా మేము అశ్వమేధయాగం చేస్తున్నాం కదండి కాబట్టి ఈ అశ్వం మాకు కావాలి అని మర్యాదగా తీసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ మనసుకి ఏ ఆలోచన తడితే దాన్ని పూర్తిగా మనం దాని గురించి ఆలోచించకుండా మన ప్రవర్తన అన్నది వెంటనే అలా మారిపోయినట్లయితే ఎన్నో కష్టాలు నష్టాలు. ఇప్పుడు కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయన ఏదో దొంగతనం చేశాడని అనుకుని నోటికొచ్చినంత మాట్లాడుతూ అక్కడ అందరినీ తిడుతూ అక్కడ అందరినీ హింసిస్తూ ఇలాంటి పనులు చేయటం మొదలుపెట్టారట. కపిల మహర్షి అప్పుడు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. సరే ఇక ఈ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు వచ్చి అంటే ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఏ ఇది లేదు. కానీ అక్కడ గొడవ గొడవ చేస్తున్నారట. ఆ సమయంలో ఆయన ధ్యానం నుంచి బయటికి రావాల్సొచ్చింది. అలా అంటే ధ్యాన భంగం అన్నది కలిగింది. ఆయన తపస్సు అన్నది పాడైపోయింది. ఆయన ఒక్కసారి లేచి కోపంతో చూశారట. ఒక్కసారి హూ అని హుంకరించారట. అంతే అక్కడ ఉన్న సగరులు కాలిపోయి బూడిదైపోయారనమాట. అంటే అకారణంగా ఎప్పుడైతే మనం ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తామో మనం ఎలా పతనం అయిపోతాము అన్నది ఇక్కడ అర్థమవుతుంది. కపిల మహర్షి ఏమీ అనలేదు. ఆయన లేచి ఒక్క హుంకారం చేశారంతే. వాళ్ళు బూడిద కుప్పలై పడిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నారు, అశ్వాన్ని వెతుకుతున్నారు. అంశుమంతుడు వచ్చాడు. అంటే ఆ సగర వంశంలో ఇంకొక మహారాజు. అంశుమంతుడు వచ్చి వెతికాడు. ఆయన పాతాళ లోకానికి వచ్చి జరిగిందేమిటో తెలుసుకున్నాడు. కానీ ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఆయన వెంటనే కపిల మహర్షి పాదాల మీద పడి నన్ను క్షమించండి, అలాగే మా తండ్రి గారు అంటే చాలా మంది ఉన్నారు సగరులు, వాళ్ళందరినీ కూడా క్షమించండి అని వేడుకుంటాట. ఎంతో వినయంగా ఆ అశ్వాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అక్కడ వాళ్ళు చనిపోయారుగా, చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించటం కుదరదు. కాబట్టి వాళ్ళు అలాగే అక్కడ బూడిద కుప్పలై ఉన్నారు. ఇప్పుడు ఈ అశ్వాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సగరుడికి చెప్తే సగరుడు కూడా చాలా బాధపడ్డాడు. మొత్తానికి యాగము అన్నది చేయించాలి కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు అలా బూడిదై పడిపోయిన వాళ్ళు సద్గతులు పొందుతారా? పొందరుగా. ఆ జీవులు ఎలా ఉంటాయి? అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మ శాంతించాలి అని మనం వేడుకుంటూ ఉంటాం కదా! ఎవరైనా వెళ్ళిపోతే. అది మాత్రం ఇప్పుడు జరగదు. కాబట్టి వాళ్ళకి సద్గతి ఎలా పడుతుంది అని సగరుడు బెంగ పెట్టుకుంటే ఆ వంశానికి సంబంధించి ఎంతోమంది చాలా ప్రయత్నాలు చేశారట. ఎంతోమంది ఋషులను, మునులను అడిగారు ఏం చెయ్యాలి? ఇప్పుడు మేమేం చెయ్యాలి? వాళ్ళందరూ అన్నారు మనం తర్పణలు అవి ఇస్తూ ఉంటాం కదా, జల తర్పణలు అంశుమంతుడు ఇస్తూ ఉంటే వాళ్ళు చెప్తారట వీళ్ళు మామూలుగా చనిపోలేదు, కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి గురై చనిపోయారు. కాబట్టి వాళ్ళు సద్గతులు పొందాలి అంటే ఇలా సాధారణమైన జలంతో తర్పణాలు ఇస్తే కుదరదు. ఆకాశంలో ఉన్న పవిత్రమైన గంగ భూమికి వచ్చినప్పుడు, పాతాళలోకానికి వచ్చినప్పుడు ఈ బూడిద కుప్పలై పడి ఉన్నారు కదా, ఆ బూడిద మించి ప్రవహించినప్పుడు అప్పుడు వీళ్ళకి సద్గతి అన్నది ప్రాప్తిస్తుంది అని చెప్తారు. మామూలు జలంతో ఇది కుదరదు అని చెప్తారు. ఆ ప్రయత్నం అంశుమంతుడు చేస్తాడు. పాపం గంగ రావాలి అంటే ఎలా వస్తుంది? రా అమ్మా అంటే వస్తుందా? సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే మనుషులం మనం అలా శరీరంతో స్వర్గానికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. ఆయన ప్రయత్నించాడు, పాపం అవ్వలేదు. ఆ తర్వాత దిలీపుడు ఆయన కూడా చాలా అంటే తన తాతగారుల గురించి తెలుసుకుని ఎంతో ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు. ఆయన వల్ల కూడా కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చాడు భగీరథుడు. తాను కూడా తన వంశానికి సంబంధించిన ఈ సగరుల గురించి తెలుసుకున్న తర్వాత నాకెందుకులే, మా నాన్నగారు మా తాతగారు వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, ఎప్పుడో వాళ్ళ వంశంలో చనిపోయిన తాతగారులు కదా వాళ్ళందరూ, ఇప్పుడు నాకెందుకు, నేను ఆనందంగా ఉంటున్నాను కదా, నేనెందుకు ఈ ప్రయత్నం చెయ్యాలి అని ఆయన అనుకోలేదు. ఆయన అనుకున్నారు ఈ ఇక్ష్వాకు వంశము దీనికి ఒక కీర్తి ఉంది, దీనికి ఒక ప్రతిష్ట ఉంది. ఇక్కడ సగరులు ఇలా బూడిద కుప్పలే సద్గతి పొందకుండా, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి తర్పణాలు లేవు, ఏవీ లేవు, అలా ఉండిపోయారు కదా, మరి అలా ఉంటే ఎలాగా అనే ఆలోచన చేశాట. అందరూ ఇదే మాట చెప్తున్నారు, పైన లోకంలో ఉన్న గంగను తీసుకుని రావాలి, ఘోర తపస్సు చెయ్యాలి. సరే నేను ఆ తపస్సు చేసే ప్రయత్నం చేస్తాను, నేను కూడా ఒక ప్రయత్నం చెయ్యాలి కదా. అక్కడ మొదలైంది భగీరథ ప్రయత్నం. అయితే మనం అందరం కూడా ఒక పని చెయ్యాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం, నిజమే. కానీ భగీరథుడు చేసిన ప్రయత్నం అది సాధారణమైనది కాదు.
ఘోర తపస్సు చేశాట. 1, 2, 3, 4 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అని చెప్తారు శివ మహాపురాణంలో. అలాగే రామాయణంలో కూడా ప్రత్యేకంగా గంగా అవతరణ కథ, భగీరథ కథ మనకి కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఈ 2 గ్రంథాలలోనే కాకుండా చాలా పురాణాలలో భగీరథుని యొక్క ప్రస్తావన వస్తుంది. కారణం ఏమిటి అంటే, ఆయన చేసిన తపస్సు ఆయన కోసం కాదు. నేను రాజుగా భోగభాగ్యాలు అనుభవించాలి, నా రాజ్యం ఎప్పుడు చక్కగా ఉండాలి, నేను ఎప్పుడు చక్కగా సంపాదించుకోవాలి అన్నట్టుగా ఆయన ఏ కోరిక కోరలేదు. 1000 సంవత్సరాలు, అది కూడా కఠోర తపస్సు చేశారట. సరే, మరి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చెప్పు నాయనా, ఏం కోరిక అంటే 2 కోరికలు అని చెప్తాడు. ఒకటి, ఈ ఇక్ష్వాకు వంశంలో, అంటే అప్పుడు కూడా తను తన వంశం గురించే మాట్లాడుతున్నాడు. తానంటాడు, ఎప్పుడు కొడుకులు పుడుతూనే ఉండాలి. అంటే ఏమిటి అంటే, ఆ వంశము అన్నది ఎప్పుడు అలాగ నిలబడి ఉండాలి, ఈ వంశం ఉన్నది ఎప్పుడూ కూడా ఇది అంతరించిపోకూడదు అని అడుగుతాట. ఇక ఇంకొక వరం, మా తాతగారులు ఒకానొక సమయంలో బూడిద కుప్పలై ఇంకా పాతాళ లోకంలో పడి ఉన్నారు కదా, వాళ్ళకి సద్గతి అన్నది లభించాలి. అందుకోసం పైలోకంలో ఉన్న గంగ భూమి మీదకి రావాలి అని చెప్పారు. కాబట్టి ఓ బ్రహ్మ, మీరు దయచేసి ఆ లోకంలో ఉన్న గంగను విడిపిస్తారా, పంపిస్తారా? ఇది నా 2వ వరం. సరే, ఇలా అడిగిన వెంటనే బ్రహ్మగారు అంటారు, నీ వంశంలో ఎప్పుడూ కొడుకులు జన్మిస్తూనే ఉంటారు, అంటే ఈ వంశం అన్నది ఎప్పుడూ అలాగే ఉంటుంది, ఈ కోరిక అయితే నేను తీర్చేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను. ఇక 2వ కోరిక ఉంది కదా, అది మాత్రం నేను తీర్చలేను, నా చేతిలో లేదు అన్నారట. ఒకటి, బ్రహ్మగారు ఏం ఆలోచిస్తున్నారు అంటే, అంత పవిత్రమైన పుణ్య జలం ఏదైతే స్వర్గలోకంలో ఉందో అక్కడ దేవతలే స్నానం చేస్తారు. అంటే ఎటువంటి మలినము లేని దేవతలు. మలినము అంటే శరీరానికి పట్టిన మలము అన్నది కాదు. ఇక్కడ పాపము అన్నది ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు దేవతలుగా పైలోకంలో ఉంటారు అని అంటూ ఉంటాం కదా. అలాగే పుణ్యం ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళు స్వర్గానికి వెళుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం కదా. మరి భూలోకంలో గంగా అన్నది అలా దిగితే ముందుగా పాపాత్ములందరూ వెళ్ళి పాపాలను పూర్తిగా కడిగేసుకుంటారు. అసలు గంగ పాతాళంలోకి వెళ్లే లోపే ఎంతో మంది పాపాత్ములు, ఎందుకంటే అందరూ పాపం చేయకుండా ఎవరున్నారు, అందరూ పాపాత్ములే కాబట్టి వాళ్ళ పాపాన్ని కడిగేసుకుంటున్నప్పుడు శక్తి సరిపోతుందా గంగకు? పాతాళానికి వెళ్ళి మళ్ళీ ఆ బూడిద కుప్పలుగా వాళ్ళు కూడా పాపం చేసే కదా అలా అయిపోయారు. వాళ్ళ పాపాన్ని కడిగే శక్తి అసలు గంగకు సరిపోతుందా అనే ఒక ఆలోచన బ్రహ్మకి వచ్చిందట. మరి అలా సరిపోకపోతే అప్పుడు ఇంత కష్టపడి గంగను పంపించి లాభం ఏమిటి? గంగ కూడా అపవిత్రమైపోతుంది, అయిపోవచ్చు కదా. కానీ ఇప్పుడు లేదు కదా అని మనం అనుకుంటాం, నిజమే. కానీ మధ్యలో ఒక విషయం జరిగింది, అందుకే గంగకు పవిత్రత అన్నది ఉంది. అయితే ఇప్పుడు గంగ అంత పవిత్రంగా మిగిలి ఉండాలి, పైగా ఆ పైనుంచి గంగ అమాంతంగా దూకినట్లయితే భూమి స్వీకరిస్తుందా, భూమి తట్టుకోగలదా? ఈ 2 మనస్సులో ఉన్నాయి. అందుకే బ్రహ్మగారు ఇది నా వల్ల కాదు అని చెప్తారు. కానీ దీనికి కూడా ఒక ఉపాయం ఉంది. బ్రహ్మ అంటారు, ఈ గంగని పట్టుకోవడానికి, ఎందుకంటే అమాంతంగా అది దూకితే భూమి తట్టుకోలేదు. అదే కాక గంగ యొక్క పవిత్రత, అంటే ఈ రోజు పవిత్రంగా ఉంది అంతే కదా, కొద్దిగా నీళ్లు తీసుకున్నాం, దాన్ని మనం ఏదో అందులో ఏదో చేతులు కడిగేసామో లేకపోతే ఇంకేదో చేసాం, అది కొద్దిగా కలుషితంగా మారతాయి. మళ్ళీ వచ్చి చేతులు కడిగాం, మళ్ళీ మళ్ళీ అలా ఒక 2-3 సార్లు చేసిన తర్వాత ఆ నీరు స్వచ్ఛంగా ఉంటుందా? ఉండదు, అది అపవిత్రం అయిపోతుంది. ఎన్ని పాపాలు గంగమ్మ తనలో ఐక్యం చేసుకున్నా అది అలాగే పవిత్రంగా ఉండాలి అన్నా, భూమి గంగను స్వీకరించాలి అన్నా కేవలం మహాశివుడు మాత్రమే ఆ పని చెయ్యగలడు అని ఇక్కడ భగీరథుడికి చెప్పి, కాబట్టి నా చేతుల్లో లేదు, శివుణ్ణి అడిగితే ఆయన ఒప్పుకుంటే, ఆయన పట్టుకుని విడిచిపెట్టగలిగితే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అయ్య బాబోయ్, ఇంత కష్టపడి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శివుడు కూడా రావాలా, ఆ గంగను పట్టుకోవాలా అని ఒక నమస్కారం పెట్టి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మగారు ఒక వరం ఇచ్చేశారు కదా, నీ రాజ్యంలో ఎప్పుడు ఆ వంశం అన్నది అలా అభివృద్ధిలోకి వెడుతూ ఉంటుంది. ఎందుకు ఆ తాతగారులు సద్గతి ప్రాప్తిస్తే వాళ్ళకి నాకెందుకు, లేకపోతే నాకెందుకు, నేనేం పాపాలు చేయలేదు, నేను బానే ఉన్నాను అని అనుకోవచ్చు భగీరథుడు. కానీ అనుకోలేదు, అక్కడికి ఆపలేదు. సరే అని చెప్పి
మళ్ళీ ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టారట. ఒక పని జరగకపోతే ఎంత విసుగ్గా ఉంటుంది కదా మనకి. ఇంత కష్టపడ్డాను, అయినా ఈ పని జరగలేదు. మళ్ళా నేను ఈ పని వైపు చూడను అసలు. మళ్ళీ ఇంక జీవితంలో ఈ పని నేను ముట్టుకోనని మనం అనుకుంటూ ఉంటాం. కానీ భగీరథుడు అలా కాదు. అందుకే భగీరథ ప్రయత్నం అనే మాటొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒంటి కాలి మీద నించుని, అది కూడా బొటనవేల చివరి భాగం పైన పూర్తిగా శరీరాన్ని నించోపెట్టడం అంటే మనం ఊహించుకోలేం. బొటనవేలు అంటే కాలి బొటనవేలు పైన నించోవడం అంటే ఎంత కష్టం. అసలు అలా నించోగలమా? మనమైతే నించోలేం. కానీ అలా 100 సంవత్సరాలు తపస్సు చేశాట మళ్ళీ. దేనికోసం అంటే ఈ వరం కోసం. ఎలాగైనా గంగ రావాలి, ఎలాగైనా శివుడు ఒప్పుకోవాలి. అసలు ఆ తపస్సు చూసి శివుడు పొంగిపోయాట. తనంత తానుగా వచ్చాడు. వచ్చి ఖచ్చితంగా నేను నీ కోసం పైలోకం నుంచి వచ్చిన గంగను పట్టుకుంటాను, స్వీకరిస్తాను, తర్వాత విడిచిపెడతాను. ఖచ్చితంగా మీ తాతగారులు అయిన ఆ సగరులకి సద్గతి అన్నది దక్కేలా నేను చూస్తాను. ఎందుకంటే అసలు ఏమిటా పట్టుదల. అలా బొటని వేలు చివరి దీనిపైన నుంచుని అలా 100 సంవత్సరాలు తపస్సు చేయటం అంటే మామూలు మాట కాదు. అది కూడా తన కోసం కాదుగా, తన వంశం కోసం. అప్పుడు శివుడు చక్కగా 2 కాళ్ళు అలా చాచి 2 చేతులు నడుం పైన పెట్టి ఎదురు చూస్తున్నట్ట. పైలోకంలో ఇప్పుడు బ్రహ్మగారు గంగను విడిచిపెట్టారు. స్వర్గలోకంలో ఉన్న పవిత్రమైన నది గంగ ఒక్కసారి పైలోకం నుంచి చూసి అనుకుందట, శివుణ్ణి చూసి, అసలు నేను అమాంతంగా దూకితే ఈయన కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. నేను ఎలాగో పాతాళ లోకానికి వెళ్ళాలట కదా, మరి ఈయన కూడా వెళ్ళిపోతాడు అంటే నేను అంతగా దూకితే ఏమైపోతాడు శివుడు అని అనుకుంటుంది. ఇది గర్వమే కదా, ఇది అహంకారమే కదా. పవిత్రంగా ఉండబోయే గంగకు అటువంటి ఆలోచనలు ఉండకూడదు. సమస్త జీవులు, ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము భగవంతుని యొక్క సృష్టి. అసలు ఆ పవిత్రత, ఆ శక్తి గంగకు వచ్చింది అంటే పరబ్రహ్మం వల్లే. పరబ్రహ్మం అంటే ఎవరో కాదు, మళ్ళీ ఒక శక్తి, దానికి ఎన్నో రూపాలు. అందుకే శివుడు చూశాడు, ఓహో ఇంత అహంకారమా గంగకు, సరే ఈ అహంకారాన్ని తీసివేసేయాలి. అంతే కదా, మనలో భగవంతుడు శక్తి ఇస్తాడు, దాన్ని చూసుకుని మళ్ళీ మనం విర్రవీగిపోతే ఆ శక్తిని భగవంతుడు తీసేస్తాడు. ఇప్పుడు గంగ అలా దూకింది. దూకిన వెంటనే శివుడు తన జటాజూటాన్ని పూర్తిగా విప్పేశాడు. అంటే ఆ జటాజూటాన్ని పూర్తిగా విప్పి అందులో గంగ పడేటట్టుగా, గంగ పడుతోందట జటాజూటంలోనే ఉండిపోయింది, కానీ ఒక్క చుక్క కూడా కింద పడలేదు భూమి మీద. మొత్తం జటాజూటంలోనే తిప్పుతున్నాడు. కారణం ఏమిటి అంటే, ఎంత ఉంది నీ శక్తి, ఆ జటాజూటం నుంచి బయటకు వచ్చి చూపించు. ఏకంగా నేనే పాతాళ లోకంలో కొట్టుకుపోతాను అని నువ్వు అనుకున్నావు కదా, కనీసం నువ్వు బయటికి రా అనేటట్టుగా భగవంతుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. అహంకారానికి సమాధానం ఇస్తున్నాడు. గంగ తిరుగుతూనే ఉంది. అంటే చాలా నేను ఎలాగైనా తిరిగి బయటకు వచ్చేస్తాను, ఒక ప్రవాహం అన్నది సృష్టిస్తాను. ఎక్కడ ఒక్క చుక్క కూడా కింద పడట్లేదు. ఇలా కొన్ని రోజులు అయిపోయాయట. గంగ అలాగే జటాజూటంలో తిరుగుతోంది. మళ్ళీ ఇక్కడ భగీరథుడు ఎదురు చూస్తున్నాడు. అయ్యో ఏం జరుగుతోంది, గంగ రాదా? మరి ఇలాగే అహంకారంతో ఉంటే జటాజూటంలోనే ఉంటుంది కదా, మరి నా పని ఎప్పుడయ్యేది? మళ్ళీ వేడుకుంటున్నట్ట. ఎక్కడ ఓర్పు సహనం విడిచిపెట్టకుండా మళ్ళీ ప్రార్థిస్తున్నాడు, మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. ఈశ్వరా, ఎలాగైనా గంగని విడిచిపెట్టు, భూమి మీదకి విడిచిపెట్టు. అప్పుడు అలా ఒక 7-8 రోజులు అని చెప్తారు. అలా తిరిగిన తర్వాత గంగకు అర్థమైంది, ఓహో నేను ఏదో చాలా శక్తివంతురాలని నేను అనుకున్నాను, కానీ కాదు, ఇక్కడ నాకన్నా శక్తి ఇంకొకటి ఉంది అని తాను ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో, తెలుసుకుంటుందో, అప్పుడు శివుడు నెమ్మదిగా గంగను విడిచిపెడతాడు. అలా బిందు సరోవరం అనే ప్రదేశంలో మొట్టమొదటిసారి గంగను విడిచిపెట్టడం జరిగింది. అది కూడా గంగ నెమ్మదిగా శివుని యొక్క శరీరం మించి అలాగ కిందకు వచ్చింది కాబట్టి, అప్పుడెప్పుడో త్రేతాయుగంలో వచ్చిన ఆ గంగ ఈ రోజుకి కూడా అంతే పవిత్రంగా ఉంది, కలుషితం కాలేదు. మనకి తెలుసు, ఎన్నో శవాలు అక్కడ వేసేస్తూ ఉంటారు, కాల్చేస్తూ ఉంటారు, బూడిద కలిసిపోతూ ఉంటుంది. కానీ గంగకి, ఆ నదికి ఉన్న పవిత్రత అంతా ఇంత కాదు. కారణం ఏమిటి? ఆ పవిత్రత 1 రోజు 2 రోజులు కాదు, ఎన్నో ఏళ్లుగా, ఎన్నో యుగాలుగా ఉంది. కారణం ఏమిటి? గంగ భూమి మీదికి రాకముందు శివుని యొక్క శరీరం పై నుంచి ప్రయాణం చేసి భూమి మీదకి వచ్చింది కాబట్టి అంతటి పవిత్రత. 7 పాయలుగా గంగ ప్రవహించిందట. ఆ చివరి పాయ అంటే 7వ పాయ, దాన్ని పట్టుకుని భగీరథుడు పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళాడు. అలా తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పాయకు భాగీరథి అని అంటారు. 7 పాయలకు కూడా వేరే పేర్లు ఉన్నాయి.
అయితే అలా తీసుకుని వెళ్ళి మొత్తానికి పాతాళలోకంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న తన తాతగారులు, తన వంశంలో ఉన్న వాళ్ళు సద్గతిని పొందాలి అని చెప్పి ఆ గంగ ప్రవహించినట్లు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ బూడిద కుప్పలన్నీ అంటే ఆ సగరులు వాళ్ళు ఉత్తమ లోకాలకి అప్పుడు వెళ్ళారు. అప్పుడు ఆనందంగా భగీరథుడు తన రాజ్యానికి వెళ్ళాట. ఆ సమయంలో రాజ్యానికి వెళ్ళకముందు బ్రహ్మ పిలవకపోయినా వచ్చి భగీరథుణ్ణి గట్టిగా కౌగిలించుకుని, భగీరథ, నువ్వు చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. అందుకని ఈ రోజు నుంచి ఎవరైతే చాలా కష్టపడి మంచి ప్రయత్నం చేసి వాళ్ళు ఏదైనా మంచి ఫలితాన్ని సాధిస్తారో అక్కడ భగీరథ ప్రయత్నం అనే మాట వినిపిస్తూ ఉంటుంది అని చక్కని ఆశీర్వచనాన్ని ఇస్తారు. అందుకే భగీరథుడు అంటే ఏదో ఆ యుగంలో జరిగిన ఒక కథ అని కాకుండా ఆ దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో అసంభవము అనే మాటని కూడా పక్కన పెట్టేసి ఆ అన్నది తీసేసి సంభవము మనిషి తలుచుకుంటే అనే మాటను మనం గుర్తుకు పెట్టుకోవాలి అంటే భగీరథ ప్రయత్నం అనే మాట మాత్రం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. నమస్తే.